అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో 6వ పాఠ్యాంశం పద్య భాగమైన సుభాషితాలనే పాఠ్యభాగం సంబంధించిన పద్యాలను తాత్పర్యాలను మనం తెలుసుకుందాం. మొదటిగా వినడం, ఆలోచించి మాట్లాడటం. దాంట్లో ఒక చిన్న పద్యం ఇచ్చినారు. కష్టబెట్టబోకు కన్న తల్లి మనస్సు, నష్టబెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిపులురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. తల్లి మనసు కష్టపెట్టద్దు, నాన్న ఏదైనా పని చేస్తుంది అప్పుడు నన్ను చెడగొట్టద్దు. తల్లిదండ్రులు దేవునితో సమానము. అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్, విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించడం కోసం మనకి పాఠ్యాంశం పెట్టినారు. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం కోసమే ఈ పాఠ్యాంశం పెట్టే ఉద్దేశం. ఇది కవుల పరిచయం. మీ స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఇప్పుడు మనం పద్యాలు తెలుసుకుందాం. సుభాషితాల్లో మొదటి పద్యం. గడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలమూరకెప్పుడు గడుపబోకు, దీపమున్న ఎప్పుడే దిద్దుకోవలనిల్లు, విలువ తెలిసి చదువు తెనుగు బిడ్డ. భావం. ఇవి ఓకేనా? ఇప్పుడు మనం చూద్దామా. తెలుగు బిడ్డ, జరిగిపోయిన సమయం తిరిగి రాదు కాబట్టి కాలాన్ని వృధాగా గడపకూడదు. అవకాశం ఉన్నప్పుడే పనులను చక్కగా చేసుకోవాలి. కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి. రెండవ పద్యం. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీను జూచి ధనము నవ్వు, కథన బీతు జూచి కాలుండు నవ్వును, విశ్వదాభిరామ వినురవేమ. భావం. ఓ వేమ, ఈ భూమి నాది అని అహంకారం ప్రదర్శించిన వాడిని చూసి భూమి పగలబడి నవ్వుతుంది. ఈ ధనం నాది అనే మమకారంతో దానం జోలికి పోని వాడిని చూసి ధనం నవ్వుతుంది. యుద్ధం అంటే భయపడే పిరికి వాడిని చూసి యముడు నవ్వుతాడు. మూడవ పద్యం. దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు, భాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. భావం. తెలుగు బాల, విద్యాధనాన్ని దొరలు దోచుకోలేరు, దొంగలు ఎత్తుకుపోలేరు, అన్నదమ్ములు వచ్చి పంచుకోలేరు. ఈ విద్యాధనమే ప్రపంచ అభివృద్ధికి మూలం. నాలుగవ పద్యం. తనువున విరిగిన ఎలుగులా, ననువున బుచ్చంగ వచ్చునతి నిష్టరతన్, మనమున నాటిన మాటలు, వినుమెన్ని ఉపాయములను వెడలన్ ఎదిపా. భావం. ఓ రాజా, శరీరంలో బాణాలు గుచ్చుకుంటే ఉపాయంతో వాటిని తొలగించవచ్చు. కానీ అతి పరుషంగా మాట్లాడిన మాటలు మనసులో గుచ్చుకుంటే వాటిని తొలగించడానికి మనం ఎన్ని ఉపాయాలు చేసినా లాభం లేదు, అవి తొలగిపోవు. తర్వాత ఐదవ పద్యం. రోషావేశము జనులకు దోషము తలపోయా, విపుల దుఃఖకరము నౌరోషము విడిచిన, ఎడ సంతోషింతురు బుధులు హితము దోపకుమారా. రోషావేశము జనులకు దోషము తలపోయా, విపుల దుఃఖకరము నౌరోషము విడిచిన, ఎడ సంతోషింతురు బుధులు హితము దోపకుమారా. భావం. ఓ కుమారా, రోషావేశాలు
మనుషులకు పాపాన్ని అంటకడతాయి. ఇవే దుఃఖానికి మూలం. ఇట్టి గుణాలను విడిచిపెట్టిన వారిని పండితులు సైతం మెచ్చుకుంటారు. 6వ పద్యం. మరువవలగీడు నెన్నడు మరువంగరాదు మేలు మర్యాదలతో తిరుగవలే సర్వజనులదరి ప్రేమ మెలంగవలయు ధరణి కుమారి. భావం. ఓ కుమార, రోషావేశాలు మనుషులకు పాపాన్ని అంటకడతాయి. ఇవే దుఃఖానికి మూలం. అట్టి గుణాలను విడిచిపెట్టిన వారిని పండితులు సైతం మెచ్చుకుంటారు. మరువవలగీడు నెన్నడు మరువంగరాదు మేలు మర్యాదలతో దిరుగవలే సర్వజనులదరి ప్రేమ మెలంగవలయు ధరణి కుమారి. ఓ కుమారి, ఒకరు చేసిన కీడును మర్చిపోవాలి, కానీ ఇతరులు మనకు చేసిన మేలును ఎన్నడూ మర్చిపోకూడదు. అందరి పట్ల అనురాగంగా మర్యాదతో ప్రవర్తించాలి. తర్వాత పుస్తకముల చదువ పూర్ణత్వమబ్బదు హృదయ సంపుటముల చదవవలయు పారిశుద్ధ్యమొకటే పరమాత్మ చేర్చును కాళికాంబ హంస కాళికాంబ. పుస్తకముల చదువ పూర్ణత్వమబ్బదు హృదయ సంపుటముల చదవవలయు పారిశుద్ధ్యమొకటే పరమాత్మ చేర్చును కాళికాంబ హంస కాళికాంబ. భావం. ఓ కాళికాంబ, పుస్తకాలు చదివినందువలన పూర్ణత్వం లభించదు. మనసులో ఉండే భావాలను చదవాలి. పరిశుభ్రత మనలను పరమేశ్వరుని వద్దకు చేరుస్తుంది. పుస్తక జ్ఞానం కంటే ఎదుటి వారి హృదయాలను చదవటం ముఖ్యం. మనిషి మనసు, వాక్కు, కర్మ పరిశుద్ధంగా ఉండాలని భావం. తర్వాతి పద్యం. సిరిగలవానికెయ్యడల చేసిన మేలది నిష్ఫలం బగున్ నెలిగురిగాదు పేదలకు నేర్పున చేసిన తత్ఫలం బగున్ వరపున వచ్చి మేగుడొక వర్షము వాడిన చేల మీదటన్ గురిసినగాక ఎంబుదులా గూర్వగనేమి ఫలంబు భాస్కరా. భావం. భాస్కర, ధనవంతుడికి మనం చేసే మేలు వ్యర్థం. పేదవారికి మేలు చేస్తే ప్రయోజనం కలుగుతుంది. వానలు లేక ఎండిపోతున్న చేల మీద మేగుడు వర్షిస్తే ఫలితం ఉండదు, కానీ సముద్రం మీద కురిస్తే ప్రయోజనం ఉండదు కదా. నోచిన తల్లిదండ్రికి ధనూభవుడొక్కడే చాలు మేటిచే చాచని వాడు వేరొకరు చాచిన లేదను కిచ్చువాడు నోరాచి నిజంబు కాని పలకని వాడు రణంబులోన మేందాచని వాడు భద్రగిరి దాసరథి కరుణాపయోనిధి. భావం. దయా సముద్రుడవైన ఓ రామ, ఎవరి దగ్గర చేయి చాపనివాడు, అడిగితే లేదనకుండా ఇచ్చేవాడు, నోరు తెరిచి నిజం తప్ప అబద్ధం చెప్పనివాడు, యుద్ధంలో వెన్ను చూపనివాడు, అదృష్టవంతులైన తల్లిదండ్రులకు ఇటువంటి గొప్పవాడైన కొడుకు ఒక్కడు చాలు. అందరికీ ధన్యవాదాలమ్మ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరోసారి ధన్యవాదాలు.